ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే 5 వెబ్సైట్స్ అన్నమాట. ఆ వెబ్సైట్ నాకు చాలా వరకు యూజ్ అయ్యాయి. సో మీకు కూడా యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి చార్ట్ పీడిఎఫ్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా వరకు స్టూడెంట్స్కు చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెక్చరర్ ఒక పీడిఎఫ్ సెండ్ చేశారనుకుందాం, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెండ్ చేశారనుకుందాం. సో మనం ఆ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ సెర్చ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ 1000+ పేపర్స్ ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ వెబ్సైట్ మీరు యూజ్ చేయాలనుకుంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చార్ట్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. చార్ట్ పీడిఎఫ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఈ లోగో చూసుకొని చార్ట్ పీడిఎఫ్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ పీడిఎఫ్ ఇయర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీకు లెక్చరర్ పంపించిన పీడిఎఫ్ ఆర్ మీకు కావాల్సిన పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అందులో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ మనకు క్వశ్చన్స్ చూపెడుతుంది అన్నమాట. సో మీకు ఇక్కడ కావాల్సిన క్వశ్చన్ను మీరు ఇక్కడ ఎంట్రీ చేస్తే దాన్ని అనలైజ్ చేసుకొని మీకు కావాల్సిన ఆన్సర్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అందులో ఉన్న పీడిఎఫ్లో ఎలా ఉంటే అలా ఇక్కడ మీకు చూపెడుతుంది అన్నమాట. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి roadmap.sh. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ టెక్నికల్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే ఈ వెబ్సైట్ చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీరు గూగుల్లో roadmap.sh అని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే ఆ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. నేను పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో నేను కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన పైథాన్ చూపెడుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రోడ్ మ్యాప్ అంతా చూపెడుతుంది అన్నమాట. ఏం నేర్చుకోవాలన్నది మొత్తం ఇక్కడ మనకు షెడ్యూల్ లెక్క చూపెడుతుంది అనమాట. సో నాకు బేసిక్ సింటాక్స్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో నేను బేసిక్ సింటాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇటు మన రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఆర్టికల్స్ అండ్ వీడియోస్ కూడా సోర్సెస్ కూడా చూపెడుతుంది ఎక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు అనేది. ఇది చాలా వరకు టెక్నికల్గా మీరు ఏమైనా నేర్చుకుందాం అనుకుంటే చాలా వరకు యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి schooledu.co.in. ఈ వెబ్సైట్ వచ్చేసి ఎవరైనా గ్రూప్స్ కానీ ఏమన్నా ప్రిపేర్ అవుదాం అనుకుంటే చాలా వరకు యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి మీకు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ schooledu.co.in అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. రీసెంట్ అప్డేట్స్ ఏమున్నా కూడా ఇలా పోస్ట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ అఫైర్స్ కూడా ఇలా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఏమన్నా 10th లెవెల్లో ఆర్ స్కూల్ లెవెల్లో ఏమన్నా జాబ్స్ కానీ పడ్డా కూడా ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో కొన్ని పేజెస్ ఉన్నాయి, అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ పేజ్ వచ్చేసి ఏంటంటే పర్సనల్గా నాకు చాలా వరకు యూజ్ అయింది ఏంటంటే ఇందులో ఈబుక్స్ అని ఉంటాయి అన్నమాట. పైన మీరు చూసుకోవచ్చు ఈబుక్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే 10th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎనీ బుక్ ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10th క్లాస్ బుక్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ 10th క్లాస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ ఇవన్నీ బుక్స్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మీరు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్స్ కానీ ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఈ వెబ్సైట్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీరు ఈ బుక్స్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మొబైల్లో చదువుకోవచ్చు అన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా తీసుకొని మీరు ప్రిపేర్ కావచ్చు అన్నమాట. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ఇది ఏఐ టూల్ అన్నమాట. ఈ ఏఐ టూల్ తోటి మీరు ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో ప్రజెంటేషన్ ఆర్ సెమినార్ ఇవ్వాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. మీరు సింపుల్గా gamma.app యాప్ అని క్లిక్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అవ్వను, సో మీరు లాగిన్ అవ్వండి. సో మీరు ఇక్కడ టెక్స్ట్ తోటి ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ జనరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు టాపిక్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్స్ని కూడా ఆర్ డాక్యుమెంట్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని మీరు ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇక్కడ డైరెక్ట్ జనరేట్ చేద్దాం.
సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ జనరేట్ మీద కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం టాపిక్ను ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఏఐ అని ఇస్తున్నాను. జనరేట్ అవుట్లైన్ అంటే మనకు జనరేట్ అవుట్లైన్ అంటే హెడ్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాకు హెడ్డింగ్స్ వచ్చాయి. మీకు కావాల్సిన హెడ్డింగ్స్ ఉంచుకొని మిగతా హెడ్డింగ్స్ని మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మీరు డిలీట్ చేసుకున్న కింద కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు థీమ్స్ చూపెడుతుంది అన్నమాట. డార్క్ థీమ్స్ కావాలా, లైట్ థీమ్స్ కావాలా, బ్లూ థీమ్ కావాలా అని చూపెడుతుంది. సో నేను ఇందులో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందులో వైట్ థీమ్ చేసుకొని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్లీగా మీకు ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీ ప్రజెంటేషన్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇమేజెస్ కానీ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే సైడ్కు మీకు టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ కూడా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. ఆర్ మీకు ఎల్స్ మీకు వెబ్సైట్ ఉంటే అందులో కూడా మీరు ఇది పేస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అడుగుతుంది. పవర్ పాయింట్ మీద పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు మీ క్లాస్లో ప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట.